కార్యక్రమాన్ని ప్రార్థన చేసి ప్రారంభించుకుందామా? అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. చక్కగా మోకరించాలి. ప్రార్థన. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నీల్ నౌ. when I say prayer, ప్రార్థనకి అందరూ మోకరించండి. మీరు చేసే పాట అయితే నీట్గా తెప్పించాను, అర్థమైందా? చాలా చక్కగా వస్తాయి. తర్వాత వాటన్నిటిని యూట్యూబ్లో పెడతాను ఎడిట్ చేసి, అర్థమైందా? వాటన్నిటిని కూడా ఎడిట్ చేసి యూట్యూబ్లో పెడతాను. కాబట్టి చక్కగా వీళ్ళందరూ చేయాలి, పాడాలి, సరేనా? వీటి నుంచి కావచ్చు వీళ్ళందరూ. సరే, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ రాత్రి కాల సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ దినమాతో ఈ రీతిగా ఈ మహాగురులో అనుకుని మీ బిడ్డలకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేరేపణ బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్ సెలబ్రేషన్ లో అయినా మీరు మాతో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు జీవించండి. ఈ కార్యక్రమానికి మీరు వచ్చిన ఇక్కడ చిన్నారులను మీరు ఆశ్రయించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ఈ బిడ్డలను నడిపిస్తున్నటువంటి నాయన సభ్యులు ఆయన తెలుసు బట్టి కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుటుంబాన్ని మీ కృపలో దృష్టించండి. అంటే లోక సంబంధమైన మాత్రమే కాదు, ఈ క్రమంలో నేర్పేటువంటి గొప్ప కృప నడిపించినట్టుగా మీ పరిచయం నడిపిస్తుండగా మీరే మీ సన్నిధించి ఈ జన్మాంతా ప్రత్యేక ఈ సమయంలో ఈ కార్యక్రమాలంటే మీరు దేవుని కలిగిన ఆశీర్వాదకరంగా నామాన్ని మహిమ జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. వెరీ గుడ్. క్రిస్మస్ కార్యక్రమం విందాం, ఓకేనా? పోయింది, వెలుగుని నింపింది. వెలుగులో నింపింది, చీకటి పోయింది. తెచ్చింది, వెలుగులో నింపింది, చీకటి పోయింది. Wish you happy Christmas, Merry Christmas. Wish you happy Christmas, Merry Christmas. ఓకేనా? గట్టిగా చప్పట్లు కొడదాం. స్వప్న స్టార్ట్. పాడు జింగిల్ బెల్. ఏ కొద్దిగా ఉందా? పాడండి మీరు కూడా. ఇంకెవరికైనా వెరీ గుడ్, చప్పట్లు కొడదాం.
ఎస్. సాంగ్ हटोरी ऐसा कैसे चलेगा मेरा हाथ तो ऊपर नहीं चाहिए समझता नहीं Happy Christmas, Merry Merry Christmas, wish you Happy Christmas, Merry క్రిస్మస్ వచ్చింది, యేసయ్య తెచ్చింది, వెలుగులో నింపింది, చీకటి పోయింది. అంతేనా? సరే, ఇక్కడ ఒక గిఫ్ట్ ఉంది. ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి ఇస్తాను. ఎవరు కావాలంటే వాళ్ళకి ఇస్తాను. ఓకేనా? అయితే నేను ఎవరికి ఇస్తానంటే ఎవరు సైలెంట్గా ఉంటారో వాళ్ళకి ఇస్తాను. ఓకేనా? ఎస్, లెట్స్ హ్యావ్ ఎ డీల్. ఒక డీల్ అన్నమాట. ఏంటంటే మీరు ఎవరు మౌనంగా ఉంటే, మీరు ఎవరు నాకు నచ్చి అందంగా కూర్చుంటే వాళ్ళకి ఇస్తాను. మీ అందమైన ఈరోజు స్టోరీ చెప్తున్నాను, అందరూ వినండి. ఇక ఎస్, ఆ స్టోరీ ఏంటంటే యేసుక్రీస్తు వారి పుట్టినరోజు. ఓకేనా? క్రిస్మస్ 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 ప్రపంచం అంతా జరుపుకున్న ఒక అద్భుతమైనటువంటి పండుగ క్రిస్మస్. ఎందుకు జరుపుకుంటున్నారంటే యేసయ్య ఈ లోకంలో పుట్టారు. అయితే ఆ రోజు ఏం జరిగింది అవన్నీ కూడా క్లుప్తంగా చెప్పి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. సరేనా? యేసు ప్రభు వారు ఎలా జన్మించారో చెప్తాను. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండండి. మరియా అనేటువంటి ఒక ఆమె ఉన్నారు. ఆ పేరు మరియమ్మ. ఏం పేరు చెప్పండి? అయితే ఆమెకి పెళ్లి కావలేదు, ఎంగేజ్మెంట్ అయింది. వింటున్నారా? ఎస్, నాకు సరే, ఆ మరియమ్మ అనేటువంటి ఆమెకి ఎంగేజ్మెంట్ అయింది. ఎవరితో అయినా తెలుసా? యోసేపు అనేటువంటి ఆయనతో ఎంగేజ్మెంట్ అయింది. వింటున్నారా? ఎక్స్క్యూజ్ మీ, నేను మాట్లాడి అప్పుడప్పుడు మీరు మాట్లాడితే నేను చేతలు కూడా
ఆ చేతలు డిఫరెంట్ గా కాబట్టి చేతలకు టైం అవుతుంది. సరేనా? నేను మాట్లాడితే వినండి, మీరు మాట్లాడితే నేను విన్ను. ఎస్, వెరీ గుడ్. అయితే మరియమ్మ అనేటువంటి ఆమెకి యోసేపు అనేటువంటి అతనితో ఎంగేజ్మెంట్ అయింది. వాళ్ళిద్దరికి వివాహం అవుతుంది, మ్యారేజ్ అవుతుంది. తెలుసు, మీరు పెళ్ళికి వెళ్తుంటారు కదా, అలాగే వాళ్ళ పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా, అలా ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఒకరోజు ఏమైందంటే దేవదూత, మీలో చాలా మంది అందంగా ఉన్నారు కదా, మీలాగా ఉండేటువంటి ఒక దేవదూత ఆ మరియం దగ్గరకు వచ్చింది. ఏమనంటే మరియం దగ్గరకు వచ్చి చెప్పింది, ఇదిగో మరియా, నువ్వు దేవుని వల్ల దయ పొందావు, దేవునికి నువ్వు చాలా ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావు, చాలా మంచిదాన్ని నువ్వు అని చెప్పేసి దేవునితో ఏముందో తెలుసా, నీ గర్భంలో ఒక బిడ్డ పుడతాడు, ఒక కుమారుడు పుడతాడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, అంటే దేవుడు పరిశుద్ధాత్ముడు, అంటే దేవుడు నీ గర్భం ద్వారా ఈ భూలోకానికి ఒక చిన్న బిడ్డగా రాబోతున్నారు అని చెప్పి ఆ మరియంతో చేద్దాం. మరియం అంటుంది కదా, అవునా, ఎలా, నాకు ఇంకా వివాహం కాలేదు కదా అంది. అప్పుడు మరి దేవునితో అంది కదా, ఇదిగో నీవు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తి ద్వారా నీకు ఒక బిడ్డ పుడతాడు అని చెప్పి అంటుంది కదా. ఆ దేవుని దూత అంటున్నాడు ఏమనంటే అతనికి యేసు అని పేరు పెడతారని చెప్పారు. సరే, మన ఎంగేజ్మెంట్ అయింది ఏమిటి, మన పెళ్ళి అవ్వకుండా నాకు ఏమైందంటే గర్భవతి. అయితే అప్పుడు ఆ గట్టులో పెట్టున్నాడనే విషయం యోసేపు తెలిసింది. ఎవరితో ఎంగేజ్మెంట్ అయింది? యోసేపు విన్నాడు. ఇంకా వివాహం అవ్వకుండా ఆమె ఎట్లా ఆ కడుపులో బిడ్డ ఎలా ఉంటాడని చెప్పేసి అనుకున్నాడు. ఏమనంటే సరే ఆమెను వదిలేద్దాం అని చెప్పి అనుకున్నాడు. ఆ రాత్రి నిద్రపోతుంటే కళ్ళు వస్తే మీకు, అలాగే యోసేపు ఒక కళ్ళు వచ్చింది. ఆ కళ్ళలో దేవుని దూత వచ్చి అంటుంది, యోసేపు అని పిలిచింది. అలా చూస్తున్నాడు, యోసేపు, మరియను నువ్వు చేర్చుకోవడానికి, మరియను వివాహం చేసుకోవడానికి నువ్వు ఆలోచించవద్దు. ఆమె గర్భం ధరించింది, ఆమె కడుపులో ఒక బిడ్డ ఉన్నారు. ఆ బిడ్డ ఎవరో తెలుసా? యేసయ్య. దేవుడే ఆ గర్భం ద్వారా ఒక మనిషిగా పుట్టబోతున్నాడని చెప్పినప్పుడు యోసేపు అనుకున్నాడు, సరే అని చెప్పినప్పుడు ఆ దేవుని దూత చెప్పిన ప్రకారం ఆ మరియమ్మను ఆయన ఏం చేశారంటే దగ్గర తీసుకున్నారు. కరెక్ట్గా వారు ఒక బెత్లెహేమ్ అనేటువంటి ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సరే, ఆ ఊరు వెళ్ళారు. చాలా కష్టం మీద ఆ నడుచుకుంటా యోసేపు మరియా వారు అలా నడుచుకుంటూ వెళ్తున్నారా. ఎవరు మాట్లాడితే వాళ్ళకి బహుమానం ఉండదు. ఎవరైతే చక్కగా ఉంటారో, మాట్లాడుకుని ఉంటారో వాళ్ళకి ఇస్తాను ఈ బహుమానం. సరే, అయితే ఏమైందో తెలుసా, ఇక చక్కగా యోసేపు మరియమ్మ చాలా కడుపులో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు కదా. యేసయ్య చిన్న బిడ్డగా కడుపులో ఉన్నారు, నడవలేకపోతుంది. చాలా కష్టంగా అలా నడుచుకుంటూ వెళ్ళారు. బెత్లెహేమ్ అనేటువంటి ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊరు వెళ్ళిన తర్వాత మరి ఆ సొంత ఊరు ఆ ఊరు కాదు కదా. సరే, అతిగా ఎవరైనా ఇల్లు ఇస్తారేమో అని చెప్పేసి ఎన్నిసార్లు వెళ్తున్నారు. ఒక ఇల్లు తలుపు తీస్తున్నారు. మీ ఇంట్లో చోటు ఉందా అంటే మా ఇంట్లో చోటు లేదు, వెళ్ళండి అంటున్నారు. ఎవరికి వాళ్ళే. చివరికి ఒక చోటుకి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి అన్నాడు కదా, మా ఇంట్లో అయితే చోటు లేదు, మా ఇంటి బయట పశువుల పాక ఉంది, మీకేం అభ్యంతరం లేకపోతే అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, అది ఖాళీగా ఉంది, పశువులు ఉన్నాయి కానీ కొంచెం ఖాళీ ఉంటుంది మీకు అని చెప్పి అన్నారు. సరే, అప్పుడు యోసేపు మరి అనుకున్నారు, ఏం చేస్తాం, తప్పదు, ఎక్కడ అవకాశం లేదు, ఒక పక్కన చలేస్తుంది, శీతాకాలం కదా, చలేస్తా లేదా అని చెప్పేసి ఆ యేసయ్య పుడతారు కదా, మరి ఆ మరియమ్మ యోసేపు ఇద్దరు కలిసి ఆ పశువుల భాగానికి వెళ్ళారు. వెళ్ళిన కొద్దిసేపటికి యేసయ్య పుట్టారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే యేసయ్య చిన్న బాబుగా యేసయ్య ఏడుస్తున్నారు. అంటే యేసయ్య ఎప్పుడు పుట్టారో అప్పుడు వెంటనే ఆకాశంలో పెద్ద నక్షత్రం ఏర్పడింది. మనం స్టార్ ఎందుకు పెడతాం తెలుసా? ఎందుకంటే యేసయ్య పుట్టిన రోజున ఆకాశంలో ఒక నక్షత్రం ఏర్పడింది. ఇక అంతే, ఆకాశంలో నక్షత్రం ఏర్పడింది. అంత మాత్రమే కాదు, యేసయ్య పుట్టాడనగానే వెంటనే దేవుడి దూతలు పరలోకం నుంచి, దేవుడు ఎక్కడుంటే అక్కడ దేవదూతలు ఉంటాయి కదా, మరి దేవుడు మనిషిగా ఇక్కడికి వచ్చేసరికల్లా దేవదూతలు అన్ని ఒక్కసారిగా కిందకు వచ్చి పాట పాడటం మొదలుపెట్టి ఏమో తెలుసా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమా హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమా హల్లెలూయా అని పాడుతూ ఆయన ఇష్టమైన మనుషుల భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవదూతలు పాటలు పాడారు. ఎవరికి? మీరు చిన్నపిల్లలు ఏడుస్తుంటే, మీ ఇంట్లో చిన్న తమ్ముడు కానీ చెల్లి కానీ ఏడిస్తే
ఎవరు పాట పాడతారు? అమ్మ పాట పాడుతుంది కదా, చందమామ రాయ్, జాబిలి రాయ్ అని పాట పాడతారు కదా. కానీ యేసయ్యకి పాట పాడటానికి దేవదూతలు వచ్చారు. అంత మాత్రమే కాదు, యేసయ్య పుట్టారనేటువంటి విషయాన్ని వెంటనే ఒక దేవదూత ఏం చేసిందంటే ఆ ఊరి బయట వింటున్నారు జాగ్రత్తగా. అందరు నా వైపు చూడాలి జాగ్రత్తగా. లుక్ ఎట్ మీ. ఏయ్, అయితే యేసయ్య పుట్టారనే వార్త ఊరి బయట పొలాల్లో కొంతమంది గొర్రెలు కాసుకుంటూ రాత్రిపూట చలేస్తుందని చెప్పేసి చలేస్తుందిరా అని చెప్పేసి చలమంటి కాసుకుంటా కూర్చున్నారు అని చెప్పని కాసుకుంటున్నారు. ఈ లోపు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చలమంటి వేసుకుంటూ. చాలా చీకటిగా ఉంది కదా అంటే చీకటిగా ఉంది అంటున్నాడు. ఓడే చలేస్తుంది అంటున్నాడు. ఇంకో అంటున్నాడు చీకట్లో దెయ్యాలు భూతాలు తిరుగుతాయి అంటా అన్నాడు. ఊరు కూడా దెయ్యాలు భూతాలు అంటారు భయం అంటున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటే అకస్మాత్తుగా అక్కడ దేవుడు ప్రత్యక్షమైంది. వేదిగా వెలుగొచ్చింది అంటే ఒక్కసారి భయపడ్డా. బాబు దేవుడితో ఏమొచ్చింది? దెయ్యం అని పోతే భయపడుతున్నారు. అప్పుడు దేవుని దూతంగా భయపడద్దు, నేను దేవుని దూతని, నేను మీకు ఒక మెసేజ్ చెప్పడానికి ఒక సందేశం చెప్పడానికి వచ్చాను. ఏంటో తెలుసా? బెత్లెహేంలో దావీదు పట్టణం ఉంది కదా, బెత్లెహేం అనే ఊరు ఉంది కదా, ఆ ఊర్లో యేసయ్య మీ కొరకు పుట్టాడు అని చెప్పడానికి ఏం చేసింది దేవుని దూత? వచ్చానని చెప్పింది. చాలా ఆశ్చర్యం వేసింది. అంతే దేవుని దూత అంటుంది కదా, మీరు వెళ్ళి చూడండి, పశువుల పాకలో ఒక బాబు తొట్టులో పడుకుని ఉంటాడు, మీరు చూస్తే అని చెప్పాను. కానీ వాళ్ళు వెంటనే ఏం చేశారు తెలుసా? యేసయ్యని చూద్దామని చెప్పేసి వెంటనే ఇక ఉన్న పలానా వాళ్ళ గొర్రెలను అక్కడ వదిలిపెట్టేసి అందులో మంచి మంచి గొర్రెలు, అందమైన గొర్రెలు, కొన్ని గొర్రెలు తెస్తున్నాయి. ఆ గొర్రెల్ని అలా ఎత్తుకుని మీద వేసుకుని అంతే ఏం చేశారు చెప్పండి, వాళ్ళు ఆ గొర్రెలు వేసుకుని యేసు దగ్గరికి వెళ్దాం పదలరా అని చెప్పేసి వెళ్ళారు. యేసు దగ్గరికి వెళ్ళిపోయి ఆ గొర్రెలకి కానుక ఇవ్వడం మొదలు పెట్టారు. యేసయ్య గొర్రెలకి కానుక చేంజ్ చేస్తారు, అందరు నమస్కారం చేస్తారు. వాళ్ళ దగ్గర ఏమన్నా గొర్రెలు తప్పించి ఏమీ లేవు కదా. వాళ్ళ దగ్గర నాకు గొర్రెలు ఏం చేస్తారు? వాళ్ళు యేసయ్యకి బహుమానం ఇచ్చారు. తర్వాత యేసయ్య పుట్టగానే ఆకాశం ఏం పుట్టిందని చెప్పాను. ఆ నక్షత్రాన్ని చూశారు. ఎవరో తెలుసా? జ్ఞానులు. అంతే, చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు. ఆ నక్షత్రం చాలా దూరం. ఇక్కడ యేసయ్య పుడితే ఆ నక్షత్రం అక్కడెక్కడో వెళ్తుంది కదా, ఆ నక్షత్రం వాళ్ళకి కనపడింది. ఆ నక్షత్రం ఏం చేస్తుంది తెలుసా? నక్షత్రాలన్నీ అలా ఉంటాయి కదా, కదలకుండా అలా ఉంటాయి. కానీ యేసయ్య పుట్టినప్పుడు వచ్చిన నక్షత్రం ఏమవుతుందంటే అది నడుస్తుంది, అలా కదులుతుంది. చూసి అనుకుంటున్నాను, ఈ నక్షత్రం ఏంటో కొత్తగా ఉంది, ఈ నక్షత్రం నడుస్తుందని చెప్పేసి చాలా ఆశ్చర్యపడ్డారు. అనుకున్నారు. అయితే పదండి ఏంటి నక్షత్రం అని చెప్పేసి దాని గురించి చాలా పుస్తకాలు తీసి అన్ని చదవడం మొదలు పెట్టారు. వాళ్ళకి ఏమర్థమైందంటే బెత్లెహేములో రాజు పుడతాడు, ఈ లోకాన్ని పరిపాలించే రాజు పుడతాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలుస్తుంది అని చెప్పి ఆ పుస్తకాల్లో రాసింది. అంటే బెత్లెహేంలో రాజు పుట్టాడనమాట. రాజుని చూద్దాం పదండి. రాజుని చూసే రాజు దగ్గరికి వెళ్ళి ఏం తీసుకెళ్ళాలి? గిఫ్ట్స్ తీసుకెళ్ళాలి కదా. సరే గిఫ్ట్స్ తీసుకెళ్దాం అంటున్నారు, కానుకలు తీసుకెళ్దాం అంటున్నారు. ఒక వ్యక్తి అన్న దగ్గర బంగారం ఉంది అన్నాడు, ఇంకొక వ్యక్తి గోడ ఉంది అంటున్నాడు, ఇంకొక ఆయన సాంబ్రాణి ఉంది అన్నారు. వారు ముగ్గురు కూడా మూడు ఒక్కొక్కడు ఒక్కొక్క బహుమానాన్ని పట్టుకుని బయలుదేరారు. ప్రయాణం చేసి ఆ ఎడారులు గుండా తర్వాత రాత్రి పగలు అలా ప్రయాణం చేసుకుంటూ అలా వచ్చారు. వచ్చేసరికి ఆ నక్షత్రం అలా నడుచుకుంటా వచ్చి ఎక్కడో అయింది తెలుసా? యేసయ్య ఎక్కడ పుట్టారో ఆ పశువుల పాక మీద లేదా యేసయ్య ఉన్న స్థలంలో ఆ నక్షత్రం వచ్చి అలా ఆగింది, నిలబడిపోయింది. ఈ నక్షత్రం కదలలేదబ్బా, ఇక్కడే ఉందని చెప్పేసి. అయితే యేసయ్య తప్పకుండా ఈ ఇంట్లో నుండి ఉంటారని చెప్పేసి వారి ఇంట్లోకి వచ్చారు. వచ్చేసరికల్లా మరియా, యోసేపు వారి మధ్యలో ఎవరున్నారు చెప్పండి? చిన్న బాబు యేసయ్య ఉన్నారు. అంతే, యేసయ్యని చూడగానే వాళ్ళు వెంటనే వాళ్ళు పెట్టెలు తీశారు, కానుకలు తీసుకొచ్చారు కదా, అవి ఓపెన్ చేసి ఆ గిఫ్ట్స్ ఏం చేశారంటే యేసయ్యకి సమర్పించారు. అంతేముందో తెలుసా? ఒక వ్యక్తి బంగారం, ఇంకొక ఆయన సాంబ్రాణి, ఇంకొక ఆయన గోళం. ఈ ముగ్గురు 3 కానుకలు యేసయ్యకి సమర్పించారు. అర్థమైందా? అంటే యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు మనం యేసయ్యకి ఏం సమర్పించాలి? కానుకలు ఇవ్వాలి. మరి యేసయ్యకి మీరు ఏమిస్తారు? కానుకలు ఇస్తారు. ఏ కానుకలు ఇస్తారు? గొర్రెల కానుకలు యేసయ్యకి ఏమి ఇచ్చారు? మేకల.
గొర్రెలు ఇచ్చారు. జ్ఞానులు ఏమి ఇచ్చారు ఏసైకి? బంగారాన్ని, సాంబ్రాణి, గోడలు కానుక. చాలా కాస్ట్లీ అవి. మీలో చాలా మంది బంగారం పెట్టుకున్నారు. ఆ బంగారం పెట్టుకుని మీ మమ్మీ డాడీ ఇక్కడ రానివ్వరు. మీరు పెట్టుకుంది ఏ బంగారం? బంగారం లాగా కనిపించే బంగారం కాని బంగారం కదా, మెరిసే బంగారం కానీ అది బంగారం కాదు. కానీ నిజమైన బంగారం ఏసైకి ఇచ్చారు. కాబట్టి ఈ రోజు నేను ఇదేంటో తెలుసా? ఏసైకి మనం కానుక ఇస్తాం. ఇదేంటో తెలుసా? ఇది మన హృదయం. ఈ గిఫ్ట్ ఎవరికి కావాలి? చెప్పండి. ఏసైకి ఏమి ఇవ్వాలి తెలుసా? ఏసై మన దగ్గర నుంచి ఏమంటున్నారు తెలుసా? ఏసై మనం ఇచ్చే కానుక లైక్ అది అడిగేది. ఏసై ఏమంటారు తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకు ఇవ్వు అని ఏసై అడుగుతున్నారు. చెప్పండి. ఏసైకి కానుక ఏంటి ఇవ్వాలి మనం? ఏసై ఏమడుగుతున్నారు? నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని ఏసై అడుగుతున్నారు. మరి సరి కూర్చొని నువ్వు నిలబడతావా? పనిష్మెంట్ వద్దు కదా, చెప్తావు. ఓకేనా? వెరీ గుడ్. నీ హృదయం నాకు ఇమ్మని ఏసై అడుగుతున్నారు. మరి ఏసైకి మన హృదయం ఇద్దామా? ఇద్దామా వద్దా? మన హృదయం ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది కదా. మీరందరూ మంచి పిల్లలు కదా. మంచి పిల్లలు కదా? మంచి పిల్లలే కదా, అవునా కదా? ఈ పెట్టి ఈ బాక్స్ ఎలా కనబడుతుంది? అందంగా ఉంది కదా. మనం కూడా అలా అందంగా ఉన్నాం. మీరందరూ అందంగా ఉన్నారు కదా. కానీ ఒక మాట, మనం ఇచ్చేటువంటి మన హృదయంలో ఏసైకి చోట్ల ఈ గిఫ్ట్ ఎవరికి కావాలి చెప్పండి? ఎవరికి కావాలి? ఎవరికి? సరే, వీళ్ళ ముగ్గురు అడుగుతున్నారు. వీళ్ళ ముగ్గురు నిలబడండి. మీరు ముగ్గురు నిలబడండి. మీ ముగ్గురు ఎవరికి ఇమ్మంటారు? ముందుకు రండి, ముందుకు రండి. ఓకే, నేను 20 లెక్క పెడతాను. ఈ 20 లెక్క పెట్టినప్పుడు నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, చాలు. ఓకే, మీరు ముగ్గురు చాలు, నువ్వు కూడా కూర్చో. మీరు ముగ్గురులో చూడండి, ఈ గిఫ్ట్ ఎవరికి ఇస్తానండి? 20 లెక్క పెడతాను. స్టార్ట్ చేయనా? ఇలా లెక్క పెడతాను. ఎవరి దగ్గర 20 వస్తుందో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. 1 నేను చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, ఇది గిఫ్ట్ కావాలా? ఏసైకి మనం ఇచ్చే గిఫ్ట్ ఇలా ఇవ్వాలి. కానీ ఈ గిఫ్ట్ కావాలా? ఓకే, తీసుకో. ఒక ఓపెన్ చేయి. తెలియపోతున్నావా? ఈ గిఫ్ట్ ఏమన్నా చూపిస్తాను చూడండి. కూర్చో. అది నీకు రావాల్సిన అందరూ కూర్చోమ్మా. చూపిస్తాను చూడండి. ఇందులో ఏమున్నాయంటే ఎవరికైనా కావాలా టేస్ట్? ఇది మనం ఏసైకి ఇచ్చే మన దగ్గర నుంచి మన హృదయాన్ని అడిగారు. ఇక్కడ చూసినట్టయితే ఈ గిఫ్ట్ ఏమన్నా అంతా వేస్ట్ కదా. ఇలా చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా చాలా చెత్త.
కానీ డబ్బా ఎలా ఉంది చూడటానికి? అందంగా ఉంది కదా. మరి యేసయ్యకి మనం చెప్పిస్తామా? చెప్పండి. మన హృదయంలో ఏముంటాయి తెలుసా? చెప్పండి. మీలో ఎంతమందికి అక్క, తమ్ముడు, అన్నయ్య, చెల్లి ఉన్నారు? చేతండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చేతండి. ఏదైనా మీ మమ్మీ కానీ డాడీ కానీ వింటున్నారా? చేతండి. జాగ్రత్త ఒకసారి. మమ్మీ కానీ డాడీ కానీ ఏదైనా కొని నీకు ఇవ్వకుండా మీ తమ్ముడికి కానీ అక్కకి కానీ చెల్లికి కానీ అన్నయ్యకి కానీ ఇస్తే నువ్వేమంటావు? లేదు. చూసారా ఏమంటాం తెలుసా? నాకు ఇవ్వలేదు, నాకు కొనలేదు అని చెప్పి ఏం చేస్తాం? అలుగుతాం. తర్వాత ఏం చేస్తాం? పక్కన వాళ్ళని గిస్తాం, వాళ్ళ దగ్గర లాక్కుంటాం, వాళ్ళ వస్తువులు పాడు చేస్తాం, వాళ్ళ మీద దేని మీద చెప్తాం కదా. తమ్ముడి మీద, అన్న మీద, అక్క మీద, చెల్లి మీద ఏం చేస్తాం అని చెబుతాం కదా. తర్వాత వాళ్ళ మీద వాళ్ళు తిడతాం, కొన్నిసార్లు తిడతాం, కొన్నిసార్లు కొడతాం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి తెలుసా? మన హృదయంలో ఉన్నాయి. యేసయ్య ఏమడుగుతారంటే మన హృదయాన్ని ఇమ్మంటున్నారు. ఈరోజు నేను ఈ బహుమానం మీకు ఇచ్చాను, చెత్తంతా పెట్టి తీసుకుంటారా? ఇదే మనం ఇచ్చే యేసయ్య బహుమానం. కనబడుతుందా? చూసారా? ఒకసారి చూడండి. మీరు అందరూ మంచి పిల్లల్లా కనబడుతున్నారు, కానీ కనపడకుండా మీరు చేసే పనులన్నీ ఎవరో తెలుసా? యేసయ్య తెలుసు. ఒకసారి కూర్చో. ఇద్దరు మనం కనపడకుండా చేస్తే ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నారు. కాబట్టి యేసయ్యకి మన హృదయాన్ని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? చెప్పాలి. ఏమి ఇవ్వాలి? మరి మంచి హృదయాన్ని ఇద్దామా? ఈ హృదయంలో అబద్ధాలు, దొంగతనము, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దొంగతనం చేస్తారు ఇంట్లో. కొంతమంది హోంవర్క్ ఓన్గా రాయకుండా ఏం చేస్తారు? పక్కన వాళ్ళ దాంట్లో చూసి రాస్తారు. కొంతమంది ఎగ్జామ్లో చూసి రాస్తారు. కొంతమంది అబద్ధాలు ఆడతారే. ఇది ఎవరు పగల కొట్టింది? ఏమో నాకు తెలియదు మమ్మీ, తమ్ముడు పగల కొట్టాడేమో, అక్క పగల కొట్టిందేమో అని చెప్పి అంటాం. అబద్ధం ఆడతాం కదా. మరి మనం ఇలా చేయకుండా పనులన్నీ, చెడ్డ పనులన్నీ చేస్తున్నాం కదా. అవన్నీ మన హృదయంలో ఉన్నాయి. మరి యేసయ్యకి మన ఇష్టమైన పిల్లలు అవుతామా? ఇలాంటి చెడంతా మనలో ఉంటే మన యేసయ్య మన ఇష్టపడతారా? చెప్పండి. మనలో ఈ చెడు ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడా? ఈ చెత్త అంతా దీంట్లో పెట్టిస్తే మీరు తీసుకుంటారా? ఇప్పుడు ఎవరు కావాలి? చెప్పండి, ఎవరు కావాలి? చెత్త అంతా దీంట్లో పెట్టిన ఎవరు కావాలి? చెత్త అంతా దీంట్లో ఉంది. చెత్తతో సహా అర్థం చేసుకోండి. మన యేసయ్యకి ఏమి ఇవ్వాలంటే నేను ముగిస్తాను, వినండి నా మాట. యేసయ్యకి మనం ఇచ్చే కానుక మంచి కానుక ఇవ్వాలి. అర్థమైందా? అర్థమైందా? జ్ఞానులు ఏమి ఇచ్చారు? మంచి ఇచ్చారు. చెప్పండి. ఏమి ఇచ్చారు? మరి మీరేమి ఇస్తారు యేసయ్యకి? మంచి హృదయాన్ని. సరేనా? మరి మనలో ఉన్నటువంటి చెడంతా కూడా తీసేసుకోవాలి కదా. యేసయ్యకి ప్రార్థించేద్దాం. యేసయ్య నన్ను క్షమించగా, నేను చాలా తప్పు చేశాను, చాలా ఏంటి యేసయ్యకి నేను నా హృదయాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అన్నవాళ్ళు మోకరించండి. అందరూ చక్కగా మోకరించాలి. నీల్ డౌన్. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థించేద్దాం. నాతో చెప్పండి. యేసయ్య, చేతులు జోడించండి, చేతులు జోడించండి. కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవకూడదు. చెప్పండి. నాతో యేసయ్య, మీకు వందనాలు. ప్రేమించి ఈ లోకానికి అందరూ చెప్పాలి. ఒక మనిషిగా
నా కోసం మీరు జన్మించినందుకు వందనములు. మీరు లోకంలో పుట్టినప్పుడు స్థానముగా అందరూ మాకు చేయాలి. కళ్ళు మూసుకున్నా కూడా ఆపి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు నా కొరకు ఈ లోకంలో జన్మించారని నేను నమ్ముచున్నాను. యేసయ్యా నా హృదయాన్ని మీకు కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. కానీ నా హృదయంలో దొంగతనము, అబద్ధాలు, తిట్టటాలు, చెప్పటము, మాట వినకపోవటము, అడగటము, ఇలాంటి అనేకమైన వ్యర్థాలు, చెత్త పనులు, చెడ్డ పనులు నాలో ఉన్నది. యేసయ్యా నా హృదయాన్ని కడగండి. నా హృదయంలో ఉన్నటువంటి చెడు మొత్తాన్ని తీసివేసి మంచి హృదయము నా దయచేయండి. యేసయ్యా నా హృదయాన్ని కడిగినందుకు వందనాలు. నా హృదయాన్ని మీకు కానుకగా అర్పిస్తున్నాను. దయతో అంగీకరించండి. జ్ఞానుల వలె, గొర్రెల కాపర్ల వలె మీరు కూడా నా హృదయాన్ని ఇస్తుండగా ఈ చిన్న కానుకను అంగీకరించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరూ కూర్చోండి ఒకసారి. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. మాట్లాడినటువంటి సుధాక కదా అప్పుడు ప్రార్థన చేస్తారు. తర్వాత కేక్ కటింగ్ చేద్దాం. తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుంటాం. సరేనా? వేచి అందరు కళ్ళు మూసుకోండి. అప్పుడు ప్రార్థన చేస్తారు. ఈ జన్మదిన వేడుకని జరుపుకోవాలని ఆశించారు. గ్రాండ్గా సక్సెస్ అయ్యేటట్టు చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఆ పిల్లలకు కావాల్సిన ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డకి జ్ఞానం సమృద్ధిగా అందించమని ఉన్న పాస్టర్ గారికి దీవించండి. పాస్టర్ గారికి కావాల్సిన అన్ని అవసరాలు తీర్చమని అంటున్నాం తండ్రి. వాళ్ళ సన్నిధిని ఇంకా దినదిన అభివృద్ధి చేయించమని వేడుకొచ్చున్నాం తండ్రి. బిడ్డలను దీవించండి తండ్రి. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యము, తల్లిదండ్రులకు కావాల్సిన ఆరోగ్యము, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా దృఢంగా ఏర్పాట్లు చేయించండి తండ్రి. ఈ వేడుకొచ్చున్నాం తండ్రి. ఈ ప్రోగ్రాంలో ఆయన ఏ ఆటంకం లేకుండా అన్ని విధాలుగా సంపూర్ణంగా సక్సెస్ అప్పుడు కొరకే నేను వేడుకుంటున్నాను తండ్రి. ఈ అవకాశం ఇచ్చినందుకు కోటాను తండ్రి.
మరి ముఖ్యంగా ఇప్పుడు చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి తండ్రి. వాడిని ఆరోగ్యంగా ఇంతవరకు ఇలాంటి కరోనా టైంలో కూడా ప్రతి ఒక్క బిడ్డని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడానికి కూడా అలాగే ప్రతి ఒక్క బిడ్డ కూడా విద్యలో వాళ్ళు ఏమి కావాలి ఏమి సాధించాలని ఆశిస్తున్నారు నాయన. వాళ్ళకి కావాల్సిన అవకాశాలన్నీ విశాల మార్గాన్ని ఏర్పాటు చేయమని అడుగుతున్నారు తండ్రి. ఆర్థికంగా వాళ్ళందరినీ కనపరచండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని మీ సన్నిధిలో మంచి మార్గంలో నడుచుకుని జీవించే విధంగా తండ్రి ఒకరి ఇవ్వని చెప్పి ఈ చిన్న ప్రార్థనని సన్నిధి చేసుకోవాలి. మంచిది, కేక్ కట్ చేద్దాం. నాకు ఎవరు ఎక్కువ ఇస్తారు కదా. సరే, ఏం పాడతారు? మంచిది. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ముగించుకున్నాం. చిన్న ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన, ఆఖరి ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా సమకూర్చే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు ఆయన బట్టి వందనాలయ్యా. మీకు నాయన చిన్నారు బిడ్డలు ప్రతిరోజు ట్యూషన్ రావడానికి సహాయం చేస్తున్నారు. చిన్నారులందరూ కలిసి దేవా తండ్రి చిల్డ్రన్ క్రిస్మస్ సెలబ్రేషన్ రీతిగా ఏర్పాటు చేసుకోవడానికి సంతోషం పెట్టి వందనాలు. ప్రతి కార్యక్రమం ద్వారా చిన్నారుల ద్వారా మీ నామానికి మంచి తీసుకున్నట్టుగా నీకు వందనాలయ్యా. చిన్నారులందరూ మీరు దీవించండి. వారిని వారి వాళ్ళని దీవించండి. నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు మౌనం ఉంటే చేస్తాను. ఆ పేమెంట్ ఆపేస్తాను. వింటున్నారా? నేను ప్రార్థన చేసేటప్పుడు ఇటు అమ్మ పిల్లలు ప్రేయర్ చేసేటప్పుడు మాట్లాడుకుంటాం. మాట్లాడచ్చా? స్కూల్లో మీ మిస్ మాట్లాడుతుంటే మాట్లాడతారు మీరు? మాట్లాడదు కదా. కాబట్టి సరే కూర్చో. 2 నిమిషాలు ప్రేయర్ చేద్దాం. అందరూ తల్లి వచ్చి కళ్ళు మూసుకోండి. నేను ఒకటే చెప్తాను, మీరు కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటే నేను ప్రార్థన చేసుకుంటాను. ఏసై మిమ్మల్ని అందరినీ దీవిస్తారు. కళ్ళు మూసుకొని పరమ తండ్రి, ఏసై రాత్రికాలం బట్టి వందనాలు. చిన్నారులందరూ మీరు నుంచి దీవించాయా. తల్లిదండ్రులను దీవించండి. ట్యూషన్ పడిని ఆశీర్వదించండి.
చిన్నారులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఈ రీతిగా ఈ నామానికి మహిమకరంగా నీ బిడ్డలకు ఆశీర్వాదాలు జరిగించినటువంటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి పెద్దలను చిన్నలను అందరినీ కూడా నీ హస్తం నుంచి మీరే ఆశీర్వదించిన ఆయన యువ ప్రభావ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం సమకూర్చి జరిగించినటువంటి జ్ఞాపకం చేసుకోయా నీ ప్రియుడి భక్షణ మేలు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబ భక్షణ మీరే మేలైన కార్యాలు చేయండి. ఈ బిడ్డను చేతికి అప్పగిస్తున్నాం. సర్వశక్తిమంతుడా నీ కృప చేత నీ ఆశీర్వాదం చేత ఈ రాత్రి కాలంలో నీ క్రిస్మస్ సెలబ్రేషన్ లో పాల్గొన్న జనాలందరినీ మీరు ఆశీర్వదించండి. మరి భవిష్యత్ దినాల్లో ఉన్నతమైన కృప ఆశీర్వాదాన్ని కలిగి నీ కృప ఎదగడానికి మీరు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి పరలోకం నెరవేర్చినట్టు భూమి నెరవేర్చుగాక. మా అందరినీ చేయండి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. శోధన తేగ దృష్టిని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క తోడు దీవెన ఆశీర్వదించాలి సదాకాలం మనకు మన కుటుంబాలకు సంఘపరిచయం ప్రత్యేకంగా 5 మంది ఏర్పాటు చేసిన కార్యక్రమాలు బిడ్డలందరికీ తోడైంది దీవించుగాక. మరలా చెప్పండి. అందరూ చేతులు చూడండి. చేతులు ఉన్నవాళ్ళందరూ చేతులు పెట్టండి దగ్గరికి. చేతులు ఉన్నవాళ్ళు లేకపోతే ఏం చేయలేము. చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు జోడించండి. ఉన్నవాళ్ళు అందరూ తప్పే లేదు. ఉన్నవాళ్ళంటే నమస్కారం అని చెప్పండి. ఎస్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలి.